పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనములు. ప్రేమించి జ్ఞాపం చేసుకుని ఇంతవరకు నైనా మరి మా స్తుతికి కారణభూతుడవై ఉన్నావని నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు. నాయన, నీ బిడ్డలముగా మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి నాయన నేను ఆరాధించట కొరకే మమ్మల్ని ఆయత్తపరిచినందుకే నీకు వందనము చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి యోగ్యంగా బలలో పాలు పొందుటలో నాయన మేము పరీక్షించుకొని తండ్రి నీ సన్నిధిలో యోగ్యంగా పాలు పొందినట్లు కృప చూపించము, సహాయం చేయం. ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అయోగ్యాన్ని సిలువ చాటును మరుగు చేయం. యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యం మనం చూసినట్టయితే అన్నిటికీ ఈ లోకంలో పరీక్షలు ఉన్నాయి. ఎవరిని పలకరించిన యవనస్తులను అందరినీ కూడా మరి పరీక్ష విధానం అనేది మనకు బాగా తెలుసు. నేను హైదరాబాద్లో మరి ఒక ఊబర్ అతన్ని ఎంగేజ్ చేసి ఆయన నన్ను ఒక స్థలంలో దించినప్పుడు ఆయన కూడా ఏమన్నాడంటే, ఇప్పుడు పరీక్షకి వెళ్ళాలని నేను అన్నాడు. ఆయన నన్ను దించేసిన తర్వాత ఆయన పరీక్షకు వెళ్ళాలని చెప్తూ వచ్చినాడు. లోకంలో అందరికీ కూడా పరీక్షలు ఉన్నాయి. మరి పరీక్షలన్నీ తీరి తర్వాత కూడా పెద్దలైన వారికి, పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా మరలా పరీక్ష ఉందని అంటున్నాడు కదండి. పరీక్షలు రాసి అంతా అయిపోయినాక పెద్దవాళ్ళం అయిపోయాం, ఇక మనకు పరీక్షలు లేవని అనుకుంటాం కదా. కానీ పరీక్ష ఉందా లేదా? ఇప్పుడు ఉందా లేదా? ఇప్పుడు అయిపోలే. నీ ఎగ్జామ్ పరీక్ష అయిపోలే. ఎప్పటికి అయిపోద్ది అది? ఆయన వస్తే నువ్వు పోతే అయిపోతుంది అది. అప్పటి వరకు నువ్వు ఈ లోకంలో పరీక్షించబడుతూనే ఉండాలి. అందుకని ఇక్కడ అన్నాడు కదా, తన్ను తాను పరీక్షించుకుని వాళ్ళను. ఎవరు చేయొద్దు. నీకు ఎవరైనా చేస్తే నువ్వు భరించవు, నువ్వు ఒప్పుకోవు. నీకు నీవే ఏం చేసుకోవాలా? పరీక్షించుకోవాలా. ఇది దేని కొరకైనటువంటి పరీక్ష? క్రీస్తు దేవుని బిడ్డలముగా మనం విశ్వాసంలో ఎలాగూ ఆయన కొరకై జీవిస్తూ ఉన్నాము అనేది మనము పరీక్షించుకోవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం ఏమని చూడండి. 13:5. చాలు. ఇక్కడ ఏమంటే, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలట? శోధించి చూసుకోవాలి. కొరింథీయుల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను ఉద్దేశించి, వారు విశ్వాసులై ఉండి మరి వెంబడిస్తూ ఉన్నారు కాబట్టి మరలా దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో అని మిమ్మల్ని మీరే శోధించుకోవాలి. మనం కూడా ఎంతో కాలమైంది ప్రభువును విశ్వసించి, కానీ ఈరోజు మరలా అడుగుతున్నాడు ప్రశ్న, నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉంది? నువ్వు అలాంటి విశ్వాసంతో నువ్వు విశ్వసిస్తుంటున్నావా? ఆ రీతిగా నడుస్తున్నావా? ప్రకటన గ్రంథంలో మనకు తెలుసు, ప్రకటన గ్రంథము ప్రకటన 3వ అధ్యాయము 11వ వచనం ఏమంటాడు? 3:11. చాలు. నీకు కలిగిన దానిని అనగా నువ్వు విశ్వసించావు, నీకు ఒక గొప్ప విశ్వాసము దేవుడిచ్చాడు. అయితే ఈరోజు వరకు ఆ విశ్వాసంలో నేను ఎలా వెంబడిస్తున్నాం? నీకు కలిగిన విశ్వాసంను మనము ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము, వెంబడించలేము. 11వ అధ్యాయం హెబ్రీలో
చెప్తూ వస్తాడు. చూడండి, విశ్వాసం లేకుండా 11 హెబ్రీ 11:5 ఏమన్నాడు? విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టే, ఆయనకున్న ఆస్తిపాస్తులు, ఆయనకున్న మరి దేన్ని బట్టి కూడా కాదు, కేవలము విశ్వాసమును బట్టే. ఈ లోకంలో మనం దేని మీద విశ్వాసం ఉంచినా కూడా అది తాత్కాలికమైనటువంటిది. అది కొంతసేపు మనల్ని సంతోషపరుస్తుంది, ఆ తర్వాత పాతకెళ్ళిపోతుంది. దేన్నైనా మీరు ఎన్నుకోండి, కానీ దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసము ఎలాంటిది? అది తరతరములు ఉండేది. అతి గొప్ప విశ్వాసమును మరి కలిగి వెంబడించడం అనేది దేవుడు మనకు ఆ గొప్ప యోగ్యత, ఆ గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ లోకంలో ఎవరు కూడా మరి ఆయన విశ్వసించలేదు. అందుకనే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఏమన్నాడు చూడండి. పదమూడు కూడా చూడండి. చాలు. దేవుని కుమారుని నామమందు మనం ఏం చేసామట? విశ్వాసం ఉంచాం. అది చాలా ప్రాముఖ్యం. ఈ లోకంలో ఎవరి మీద విశ్వాసం ఉంచినా మరి ఇంత మనకు నిత్య జీవం కానీ ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఉన్నతమైనటువంటిది ఎవరు కూడా ఇవ్వలేరు. కానీ మనం విశ్వసించినటువంటి దేవుడు చాలా గొప్పవాడు. అందుకనే విశ్వాసము ద్వారా వారు విశ్వసించి, మరి మనకు తెలుసు బాగా, అది హెబ్రీ 11వ అధ్యాయంలో అక్కడ విశ్వాస వీరులు ఉన్నారు. వారందరూ కూడా, ఒక్కొక్కరిని గురించి మనకు తెలుసు, వారందరూ కూడా కేవలము దేన్ని బట్టి ప్రభు కొరకే హతసాక్షులుగా చేయబడ్డారు? దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి. అంత మాత్రమే కానీ ఇంకా వేరే దేనికి కూడా లేదు. విశ్వాసము అంటే క్రీస్తు పై ఉన్న విశ్వాసము అంత గొప్పదన్నట్టు. దేన్ని కూడా ఈ లోకంలో మనము లెక్క చేయనటువంటి విశ్వాసం అది. అందుకనే మనము గత వారం చూసుకున్నాం అనుకుంటాము. అదే హెబ్రీ 11:24 మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి కదా. మోషే ఏమైనాడు? పెద్దగా అయినప్పుడు విశ్వాసం బట్టి దేన్ని ఆశించలేదు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అది ఐగుప్తు ధనము చాలా గొప్పగా ఉంటుంది, ధనికులుగా ఉండొచ్చు, అక్కడేమీ కొదవలేదు ఆయనకు. కానీ విశ్వాసము అంతకంటే గొప్పదని చూపిస్తూ ఉన్నాడు. క్రీస్తుపై ఉన్నటువంటి మన విశ్వాసము ఎలాంటిదండి? ఆయన దగ్గర, వాళ్ళ దగ్గర ఉన్న ధనమంతటి కంటే కూడా, ఆ ధనమంతటి కూడా ఆయన మరి క్రీస్తునందున్న విశ్వాసము చాలా గొప్పదన్నట్టు. ఆ విశ్వాసం ముందు ఏది పనికిరాదు. ఆయన యందు విశ్వాసం ఉన్నప్పుడు ఏదైనా పనిస్తుందండి? నో, ఏది కూడా పనికిరాదు. అందుకనే ఆయన మరి ఎంచుకోలేదు. తర్వాత ఏమన్నాడు? అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించటం మేలని ఎంచుకున్నాడు. చూసారా? అల్పకాలము, దాని ధనికుడుగా ఉంటే మంచి టేబుల్ భోజనము, రాజభోజనము మరి ఎన్నో విధాలుగా ఉంటుంది. అది కేవలం ఏదైనప్పటికీ కూడా అల్పకాలమే అని దేవుని వాక్యంలో విశ్వాసం బట్టి చూస్తుంటున్నాం. ఏదైనా కూడా ఏంటిది? అది అల్పకాలమే అని గ్రహించి ఆయన ఏం చేశాడంటే, దానికంటే దేవుని ప్రజలతో శ్రమ. దేవుని ప్రజలకు ఏముంటుందట అండి? శ్రమ ఉంటుంది. ఇక్కడ చెప్పాడు కదా, దేవుని ప్రజలతో శ్రమ.
దేవుని ప్రజలు అంటే పూలపాన్పు కాదు కదా. దేవుని ప్రజలు అంటే దేవుని ఎందుకు వెంబడించడం అంటే మనకు ఏముంటాయండి, శ్రమలు ఉంటాయి. అందుకని దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలు అనుకున్నాడు ఆయన. మనము బ్రతుకుతున్న కొద్దీ మనకొచ్చుచున్నటువంటి ఈ శ్రమలు వీటన్నిటిలో మనం కూడా ఏమని ఎంచుకోవాలి, ఆ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించే మేలని మనము ఎంచుకుంటూ రావాలి. అది మనం దేవుని సన్నిధిలో మనం చేయవలసినటువంటి పని. కాబట్టి మరి ఎంతవరకు ఆయన ప్రేమిస్తూ ఆయనకు విశ్వాసం ఉందో, ఆయన విశ్వాసం ద్వారా మనము గట్టిగా చేపట్టి, అనగా మనము ఏమాత్రం కూడా విశ్వాసంలో ఏం కావద్దండి, బలహీనులము కాకూడదు. నీకు ఎంత ఏమున్నా కానీ నువ్వేం కావద్దు, బలహీనలు కావద్దు. అందుకని అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో ఇక్కడే మన మోషేని మనం చూసినట్టయితే అక్కడ మాటలు రాయబడి ఉంది ఆయన గురించి. చూడండి 20వ వచనం, 7:20. ఆ కాలమందు మోషే పుట్టెను, అవితో దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడిన తర్వాత చాలు. ఆయన మరి ఎంతటి స్థితి, ఆయన యొక్క స్థితి, ఆయన ఎప్పుడో మరి పారవేయబడేటువంటి స్థితి, చంపబడేటువంటి స్థితి, కానీ దేవుడు మరి ఏదో విధంగా మీకు తెలుసు మోషేను ఏం చేశాడు, కాపాడుతూ వచ్చాడు. మోషేను కాపాడు. అయితే మోషే ఎక్కడ పెంచబడ్డాడు, ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె దగ్గర ఆయన పెంచబడ్డాడు. పెంచబడిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఇంకా 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, చాలు, ఆయన మోషే ఏంటంటే సకల విద్యను అభ్యసించాడటండి. ఈ లోకంలో మరి మన పిల్లలు ప్రయాసపడేదంతా దేని కొరకండి, ఎన్ని విద్యలున్నా చదివేస్తాం, ఎందుకు కావాలంటే మాకు జాబ్ కావాలి, మన ఆశ, అదే గురి, అంతే కదా. అయితే మోషే ద్వారా మనకేం తెలుస్తుందంటే ఆయన సకల విద్యను అభ్యసించినాడు, కానీ దేవుని మీద ఉన్న విశ్వాసం గొప్పది అని గ్రహించినాడు. దేవుని మీద ఉన్న విశ్వాసము చాలా గొప్పది, ఎందుకంటే అది నిన్ను పరలోకానికి చేరుస్తుంది. ఈ విశ్వాసం సమాధానంతో ఉంచుతుంది. ఈ విశ్వాసం ఈ లోకంలో ఎంత మరి సకల విద్యను అభ్యసించినా కూడా మనల్ని శాశ్వతంగా మరి సంతోషంగా ఈ లోకంలో మనకేమాత్రం కూడా సహాయపడదు. అయితే ఈయన ఎంత గొప్పవాడంటే ఆయన ప్రవీణుడై ఉండేనట. దేంట్లో, సకల విద్య, ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యందు ఆయన ప్రవీణుడై ఉండేనని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం. అయితే ఇక్కడ ఇంకొక అతన్ని కూడా చూపిస్తాను. 18వ అధ్యాయము అపొస్తలుల కార్యములు, అక్కడ అపొస్తలుల కార్యం 18:24 వచనం చదవండి. ఇక్కడ అలెగ్జాంద్రియాలో ఒకటి చెప్తున్నాడు ఏంటంటే, ఒక యూదుడు ఎఫెసునకు వచ్చి అతడు విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. దేంట్లో ప్రవీణుడై ఉన్నాడు, లేఖనములలో. ఇక్కడ మోషే దేంట్లో ప్రవీణుడై ఉన్నాడు, ఎక్కడి విద్యనది, ఐగుప్తు యొక్క సకల విద్యను అభ్యసిస్తూ ప్రవీణుడై ఉన్నాడు కదా అండి. ఇక్కడ వీళ్ళిద్దట్లో ఎవరిది గొప్ప దైవిక విషయంలో?
అక్కడ లోకంలో ఉన్నటువంటి ఐగుప్తు అంటే అర్థం ఏంటంటే లోకము అంటాడు కదా, మీకు తెలుసా లోకం. లోకంలో ఉన్నటువంటి సకల విద్యను అభ్యసించినాడు, దాంట్లో ప్రవీణుడై ఉన్నాడు. ఎవరు? మోషే. ఇక్కడేమంటున్నాడు ఆయన? అతడు విద్వాంసుడే, చాలా చదువు కలిగిన వాడే, కానీ లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. లేఖనములు అంటే ఎక్కడి అవి లేఖనాలు? ఎక్కడి? పరలోక సంబంధమైనవి లేఖనాలు. పరిశుద్ధ గ్రంథము పరలోక సంబంధమైనవి లేఖనాలు. ఈ లోకంలో ఉన్నటువంటి విద్య ఏంటండి? అది భూ సంబంధమైనటువంటి విద్య. దాంట్లో కంటే కూడా ఆయన సకల విద్యను అభ్యసించినాడు. ఆయనకి ఎంతో ఉన్నతమైనటువంటి ఆ స్థితి ఉండెను. కానీ ఆ మోషే దేనికంటే దేది గొప్పదని ఈ లోకంలో ఆయన గ్రహించినాడు? ఈ లోకంలో ఉన్నటువంటి సకల విద్య కంటే కూడా దానంతటిని కూడా విడిచిపెట్టి విశ్వాసమును బట్టి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. దీని ద్వారా లాభం ఏంటంటే, మోషేకు దీని ద్వారా లాభం ఏంటంటే, అదే ఏప్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 26 చివరిలో ఉంది చూడండి. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. మోషే దేని మీద దృష్టి ఉంచినాడండి? ఆయనకు సకల విద్య ఉందండి. ఆయన పోవాలంటే అమెరికాకు పోవచ్చు, లేకపోతే ఏరోప్లేన్కి పోవచ్చు, చంద్రమండలం పోవచ్చు, ఎక్కడంటే అక్కడ పోవచ్చు. ఆయనకు విద్యలో సకల విద్యను అభ్యసించినాడు. మరి అది ప్రాముఖ్యం అనుకున్నాడా? లేఖనములలో ఉన్నటువంటి ఆ దైవికమైనటువంటి ఆ లేఖనాలు ప్రాముఖ్యం అనుకున్నాడా? ఈ లేఖనముల ద్వారా మనకు దైవికమైనటువంటి లేఖనం ద్వారా ఏమి వస్తుందని గ్రహించినాడంటే, అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాడు. అది అర్థమైందా అండి? నువ్వు ఇంత చదువులు చదివినా నీకు ఉద్యోగం రాకపోవచ్చు, వచ్చి ఉండొచ్చు, అవన్నీ ఇక్కడి వరకే. అర్థమైందా? కానీ నిజమైనటువంటి బహుమానము, నిజమైనటువంటి ప్రతిఫలము మనకెక్కడ ఉంటుందండి? పరలోకమందు ఉంటుంది. దాని కొరకే ఆశ కలిగి జీవించాడు. 27వ వచనం ఏముంది? విశ్వాసం బట్టి అతడు అదృష్టైన వానిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. రాజాగ్రహానికి ఏం భయపడలే. మన ఇంట్లో వాళ్ళు గద్దిస్తే చాలు, దేవుని విడిచిపెడదామన్నా రెడీగా ఉంటాం మనం. ఇంట్లో వాళ్ళు గద్దిస్తే చాలు కొన్నిసార్లు. కానీ అక్కడ రాజాగ్రహం. అర్థమైందా అండి? అందుకని నీకున్నటువంటి విశ్వాసమును నీవు గట్టిగా పట్టుకున్నావా అనేది నువ్వేం చేయాలి? చూసుకోవాలి. కొరింథీయులు రాసిన పత్రికలో అదే చెప్పాడు కదా, 2వ కొరింథీయుల్లో, నీకున్న విశ్వాసమును నీవు పరిశోధన చేసుకొని 2వ కొరింథీ 13లో మనం చూసాం కదా, అక్కడ ఏమన్నాడు? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే చూచుకోనండి. మనల్ని మనమే చూసుకోవాలి, పరీక్షించుకోవాలా. నేటి దినం వరకు ఎలా ఉన్నాం? ఒకవేళ నువ్వు విశ్వాసంలో లేనట్టయితే నీ బ్రతుకు వేస్ట్. నువ్వు ఈ లోకంలో దేన్ని నమ్ముకున్నా అది నిన్ను విడిచిపెడుతుంది. యోబుకి ఏమైనా తక్కువనా? యోబుకి ఎంతమంది అండి? 10 మంది పిల్లలు. ఆయనకి ఎంత? బోలెడు ఆస్తి, భార్య, అన్నీ ఉన్నాక కూడా అన్నీ పోయినాయి. చివరికి భార్య అన్న ప్రేమిస్తుందేమంటే తను కూడా ఏమాత్రము ప్రేమ పలకలేదు. ఆమె ఏమన్నది? నువ్వు ఇంకా యథార్థతను, దేవుని యందు భక్తిని వదలకుందువా, దేవుని దూషించి ఏం గమన్నది? మరణంగా అని చెప్పింది భార్య. చూసారా అండి? ఇక నువ్వు దేని మీద విశ్వాసం ఇస్తావు? ఇక దేని నమ్ముతావు నువ్వు? యోబుకు బాగా అర్థమైపోయింది. అప్పుడు ఏమన్నాడు యోబు? నోటి మాట ద్వారా కూడా ఏమైనా అన్నాడా? ఏమనలే. మొదటి యోబు చూడండి, మొదటి అధ్యాయంలో, యోబు మొదటి అధ్యాయము. ఆయన ఎలాంటి వాడంటే మొదటి వచనం అంటాడు, ఊజు దేశమందు యోబు ఒక మనుషుడు ఉండెను,
అతడు ఎలాంటి వాడండి? యథార్థవంతుడును, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. దీని కొరకై ఆయన కుటుంబంతో సహా మరి పరీక్షించుకుంటూ ఉన్న స్థితిని మనము 4వ వచనంలో చూస్తాం. చూడండి 4వ వచనము. హ్మ్. 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 ఆ! 5 కూడా చదవండి. హ్మ్. చాలు. ఇక్కడ ఏమన్నాడు యోబు ఆహ్, అదేంటి ఎంత చాలా పురాణం అంటే అసలు యోబు గ్రంథమే మొదట రాసిందంటారు. అంత వెనక ఉన్నటువంటి ఆయన యోబు గ్రంథంలో రాస్తున్న ఆయన ఏమన్నాడంటే, యోబు ఏమంటుండంటే, తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుణ్ణి దూషించుదురో ఏమో అనే భయం ఆయనకు అప్పుడే ఉందండి. చూసారా? ఇప్పుడైతే ఈజీగా దూషిస్తున్నారు. ఇప్పుడైతే ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా ఈ పట్టింపు ఉండాలి. ఏ పట్టింపు? యోబుకున్నటువంటిది. యోబుకు ఏముందండి? తల్లిదండ్రులు యోబుకు పిల్లల విషయంలో ఏముంది? చదవలేదు, వినలేదు. యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించుదురో ఏమో అని, తమ పిల్లలు దూషించుదురో ఏమో అని ఆయనకు ఆ భయం ఉంది. అర్థమైందా? ఆ దాంతో మరి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే, వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలులు అర్పిస్తూ యోబు నిత్యము అలాగ చేస్తూ వచ్చాడు కదా అండి. మనం చేయమంటే ఈ కాలంలో ఏం చేస్తాం తెలుసా? ప్రభువా మంచి స్కూల్లో అయ్యి మంచిగా చదవాలి, ఎవడు చదువుకుని నా వాడే చదవాలి, మా పిల్లలే బాగుపడాలి అని వాళ్ళను రుబ్బుతాం, చేపను రుబ్బినట్టు. కానీ దేవుని వాక్యం విషయంలో మనము ఏమాత్రం కూడా నిజంగా చెప్పాలంటే ఆవగింజంతో కూడా చూపించరండి పిల్లల విషయంలో. దేవుని కొరకు వాడు చదివినారా, లేచినావా, పోయినావా, వచ్చినావా ఇంతేనే కానీ దేవుని విషయంలో జాగ్రత్త అనేది ఏమాత్రం కూడా మన పిల్లలకు మనము నేర్పించాం. ఈ కాలంలో మనం నేర్పిస్తే మంచి ధన్యులమే, కానీ చాలా వరకు అట్లా ఉంది అన్నట్టు. అయితే ఆ కాలంలోనే యోబు ఎంత జాగ్రత్తగా ఉన్నాడంటే, అయితే ఇప్పుడు యోబుకు తెలుసు మరి దేవుని సన్నిధికి అపవాది కూడా వచ్చింది. అక్కడ వాళ్ళకి అక్కడ గొడవ జరుగుతుంది. అవన్నీ అయిపోయిన తర్వాత యోబుకు ఆ సమాచారం అంతా తెలియజేసినప్పుడు యోబు ఏం చేశాడు? 20వ వచనం. హ్మ్. హ్మ్. ఈ ఈ ఈ వచనానికంటే ముందు అదంతా మీకు తెలుసు అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ నీకున్న ఆస్తి, నీ పిల్లలు అందరూ కూడా పోయారు. ఏమీ లేదు. మరి నీ చక్కని భార్య ఎడ దాక్కుందో చావలే, బ్రతికే ఉంది అన్నట్టుగా ఉంది అక్కడ. అంతే కదా! తర్వాత ఆమె సంగతి నీకు తర్వాత అర్థమైద్దని. అయితే ఇక్కడ యోబు ఏం చేసిండంటే ఎవరిని ఏం చూడలేదండి. అది ఎందుకు చేసినావు ప్రభు అని నేను ప్రశ్నించలేదు. నా పిల్లల విషయంలో ఎందుకు ఇలా చేశావు అని ఏం ప్రశ్నించలేదు. ఎందుకు ప్రశ్నించలేదు ఆయన ఎందుకు ప్రశ్నించలేదంటే ఆయన విశ్వాసంలో గట్టిగా ఉంటే ప్రశ్నించాడండి. నేను ప్రశ్నిస్తాం దేవుణ్ణి. ఎప్పుడు ప్రశ్నిస్తాం మనము? విశ్వాసంలో గట్టిగా లేకపోతే. నేను ఒకటి చేశాను ఏంటంటే, మొట్టమొదటిగా నాకు కుమారుడు పుట్టాడు. ఆయన ఒక్కరోజే ఉన్నాడు అంతే. ఆ తర్వాత ఆయన మహిమలోకి పిలువబడ్డాడు ఒకరోజు ఉండి. అప్పుడు నేను అక్కడే హాస్పిటల్ ఏమని ప్రార్థన చేశానంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, దాన్ని ప్రశ్నించడానికి లేదు. సరే అదంతా అయిపోయింది.
39 సంవత్సరాలు గ్రేస్ను భార్యగా ఇచ్చాడు. అది ఆయన తీసుకున్నాడు. కాబట్టి యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నావయ్యా అనడానికి మనం ఎవరం? ఆయన అధికారం ఆయన అడగలుగుతామా? అడగలేము. అది ఆయనే యోబులాగా చేశాడు. నాకు ఇదంతా ఇచ్చావు, మళ్ళీ ఎందుకు తీసుకున్నావు అనలే ఒక మాట. అక్కడికి వచ్చాడు, ప్రభువా ఇది ఆయన ఎలాగ వచ్చుతును అని సాష్టాంగపడి 21 అంటాడు, నేను నా తల్లి గర్భం నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినై తిరిగి అక్కడికి వెళ్ళదును. ఈ మాట ఈ వచనంలో ఈ కాలం ఉన్నారా అండి? అయ్యో నా ఆస్తి, నా బట్టలు, నా బంగారము ఎక్కడి మాయా అని దీని గురించి ప్రకలాడుతున్నారు. కానీ లోకంలో నేను ఇక్కడికి వచ్చాను, నేను ఏం లేకుండా వచ్చాను, తిరిగి ఏం లేకుండా నేను వెళ్ళాలి అన్న జ్ఞానం వెళ్ళి కొదువైపోయింది ఇప్పటి ఈ జనరేషన్లో. అది లేదు, అంత నాది, నేను అంత అన్నట్టుగా ఉన్నారు. అయితే నీకున్న విశ్వాసం నువ్వు పరీక్షించుకోవాలంటే ఇదే నీకున్న విశ్వాసం. ఈ విశ్వాసము నీకెంతో నష్టం కలుగజేస్తున్నా కానీ నా ప్రభువు ఆయనకు తెలుసు, ఆయనకే మహిమ అనే స్టేజ్కి నువ్వు రావాలని అది పరీక్షించుకోమని కోరుతూ ఉంటున్నాడు. నీ విశ్వాసం ఎంతవరకు రావాలి? అంతవరకు. మనకెన్నో లాభాలు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి. ఏదైనా కూడా అది ఆయన సెలవు లేకుండా ఏది కూడా జరగదు. ఎవరిని కూడా తక్కువ చూడడానికి కూడా వీల్లేదు. కాబట్టి నీ గురి అంతా కూడా ఎక్కడ? ఈయన మరి యోబు విషయం మనం ఆలోచిస్తే, అయ్యో ఇవన్నీ పోయినాయి కదా, అయ్యో నా భార్య ఎక్కడా అని ఆయన దగ్గరికి వెళ్ళలే. ఆయన అర్థమైందా? ఆమె దగ్గరికి వెళ్ళలే. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అది విశ్వాసం. నా దేవుడు ఆయన గొప్పవాడు అని చెప్పి వెళ్ళాడు. ఆ తర్వాత యెహోవా తీసుకుని పోయాను. యెహోవా నామం నాకు ఏం కలిగింది? స్తుతి కలుగుతుంది. తర్వాత 22లో ఏమన్నాడు? ఇది విశ్వాసంలో ఉన్నటువంటి చాలా ప్రకటనలు చెప్పినది. నీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టినటువంటి ఆ మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. మనం ఏమంటాం? ఏమండి ఎంత అన్యాయం చేసింది. ఇది ముందుగానే వచ్చేస్తుంది మనకు. అంటే మీరు మంచి బలంగా విశ్వాసం అంటే రాదు, కానీ లోకం విషయం అటు జరుగుతుంది. ఎలా ఉంటారు వాళ్ళు? ముందుగానే అన్యాయం చేసిండు. కాబట్టి యోబు ఏ విషయంలో కూడా ఆయన చేయలేదు. సరే, చివరికి మరి ఈమె ఎక్కడుందో ఏమో, ఎలాగో వచ్చిందో ఆయన దగ్గరికి, ఆయన అనారోగ్యంతో పడి ఉన్నట్టు చూసి వచ్చింది. సాతానుడు వచ్చి ఆయనను మొత్తినాడు. ఆయన అరికాల నుండి మొదలుకొని 7వ వచనంలో బాధగల కురుపులు చేస్తే యోబు మొత్తబడ్డాడు కదా. అయితే ఆ సమయంలో మరి భార్య వచ్చింది. 9 నుండి చూడండి. చూసారా అండి? క్రైస్తవ పెళ్ళి చేసుకోవచ్చు నాకు చూడ ఆమె కదా. దేవుని దూషించమని ఎట్లా అంటుందండి ఆమె? నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త, ఇవన్నీ తెలియకుండా తాను ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తెలియదు ఆమెకు. ఒకవేళ ఆయన యోబుకు మ్యారేజ్ చేసేటప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అడగవచ్చు, ఏమనంటే ఎంత ఆస్తి ఉంది, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని పశువులు ఉన్నాయి, ఆస్తి బాగుందా అని చెప్పి ఇచ్చినట్టున్నారు. ఆమెలో విశ్వాసం లేదు. అందుకనే భక్సింగ్ అనే బుక్కులు రాస్తాడు. ఏమనంటే ఈ కాలంలో ఆయన రాసినటువంటి మాట ఏంటంటే, నీవు రక్షింపబడి ఉన్నావా అని అడుగుమన్నాడు, కానీ అది ఎవరు అడగరు. సాఫ్ట్వేర్వా, లేకపోతే అమెరికాలో ఉంటున్నావా, లేకపోతే ఎంత డబ్బు అని అడుగుతాడు. కానీ నీకు రక్షణ ఉందా, నువ్వు రక్షింపబడ్డావా అని అడుగుమని చెప్పాడు. కానీ ఆ బుక్ ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు. అది ఎవ్వరు అడగరు. అడుగుతారా అండి? నాకు చూడ ఏమి అట్లనే చేసుకున్నట్టుంది పెళ్ళి. దేవుడు చక్కగా లేడు ఆమెకు. ఎందుకంటే దేవుని దూషించమంటదా అండి ఎవరైనా? దేవుని దూషించమంటదా? జీవంగా దేవుని దూషించమనడం అన్యులు అంటారు ఆ మాట, అన్య సంబంధించి, లేకపోతే నామకార్థులు అంటారు. కానీ
ఏమొచ్చి ఏమన్నదంటే, నీవు దేవుణ్ణి దూషించి మరణము కమ్మన్నది. అప్పుడు ఆయన గట్టిగా పట్టుకున్నటువంటి విశ్వాసము, ఆమెతో కాపురం చేసిన భార్య మాటను కూడా వినలేదండి. భార్య మాట ఇద్దరు విని నష్టపోయారు. ఎవరు వారిద్దరు? మొట్టమొదటిలో ఆదం, అవ్వ. నెక్స్ట్ అపొస్తలుల కార్యంలో 5వ అధ్యాయంలో ఎవరండి వాళ్ళు? అననీయ, సప్ఫిరా. వాళ్ళిద్దరూ విన్నారు. కానీ యోబుది వ్యత్యాసంగా ఉంది. ఆయన విశ్వాసం చాలా గొప్పది. ఆయన విశ్వాసం ఏంటంటే, అప్పుడు ఏమన్నాడు ఆయన చూడండి, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. అర్థమైందా? వాళ్ళ భార్యను పట్టుకుని అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు. ఈ కాలంలో భార్యలు ఈ కాలంలో పడరండి. ఒక్క మాటకు 10 మాటలు అంటారు వాళ్ళు. అర్థమైందా? ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. ఏంటంటే వీళ్ళు భయపడాలా? ఎవరు భయపడాలా? పురుషులు భయపడాలా? వాళ్ళది మొత్తం పెత్తనం అంత ఉంటుంది. అంటే అంతే. అది అక్రమం అన్నట్టు. అది క్రమమైనది కాదు. అది వాళ్ళ పెత్తనం జరుగుతుందంటే అది అక్రమం. అయితే ఇక్కడ మరి ఆయన ఏమన్నాడు, నువ్వు మూర్ఖురాలు మాట్లాడను అంటే. ఇప్పుడు మనము మన 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 భార్యలు లేకపోతే మనకున్న పిల్లల్ని అట్లా మూర్ఖురాలుగా మాట్లాడొద్దు అని అనగలుగుతామా? ఒకవేళ అంటే వాళ్ళు భరిస్తారా? నువ్వు మూర్ఖుడు, నీ నాయన మూర్ఖుడు, నీ వాళ్ళు మూర్ఖులు, నన్ను అంటావు మూర్ఖులు అంటాం. అంతేగాని వినమే, లోపడమే. అయితే ఆయన ఆ మాట అన్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఎప్పుడు మేలే కావాలా అమ్మా? కీడు మనకు వద్దా? ఎప్పుడు ఇదేనా? భార్య నన్ను విడిచిపెట్టిపోతుందేమో, నాకు ఎవరు సేవ చేయాలి? ఇది నన్ను ఎవరు చూడాలి? నేను సరిగ్గా ఆమెకు ప్రేమగా లేకపోతే అన్ని విధాలుగా నేను తగ్గించుకొని ఉండకపోతే నన్ను ప్రేమించదేమో, ఎవరు చూస్తారు నన్ను అనే భయం కూడా లేదు ఆయనలో. దేవుడిచ్చిన విశ్వాసము గొప్పది. ఆ విషయమై ఆయన గ్రహించి ఐగుప్తులో ధనం ఆశించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని మోషే అలాగ చూశాడు. దేవుని కొరకై నేను ఎలాంటి పాపం చేయకుండా ఆయన కొరకై నమ్మకంగా ఉండాలి. ఆమె భార్య అయినంత మాత్రాన ఆమె మాటలు వినాలా? వినలేదు ఆయన. ఆ విశ్వాసం అంత గొప్పది అన్నట్లు. దేవుడు ఇచ్చిన విశ్వాసము ఎంత గొప్పది. దేవుడు ఆయనకు ఒక్కగానొక కుమారుని ఇచ్చాడు. ఎవరిని? అబ్రహాంకు ఇస్సాకుని ఇచ్చాడు. ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఆయన ఏం చేయమన్నాడు? బలి చేయమన్నాడు, బలిగా తీసుకురమ్మన్నాడు. ఆ విశ్వాసం ఎంత గొప్పది తెలుసా? భార్య కూడా చెప్పలే, అమ్మా కొడుకుని ఏమంటుండు మరి దేవుడు అంటే. బహుశా ఆమె ఏమనుడో లేకపోతే ఏ భార్యలా ఉండనో మరి ఎట్లుండో తెలియదు, కానీ ఏం చెప్పలేదు. తీసుకొని వెళ్ళాడు దేవుని కొరకు ఇవ్వడానికి కొరకై. ఆ విశ్వాసం ఎంత గొప్పది. దేన్ని కూడా చూసుకోలే ఆయన. కాబట్టి అట్టి గొప్ప విశ్వాసం కలిగి ఆయన వెళుతూ వచ్చాడు. అందుకనే దేవుడు మనల్ని, బలలో పాల్పొంచిన మనల్ని, లేకపోతే ఈనాడు విశ్వాసంతో వెళ్తున్న మనల్ని ఆయన పరీక్షించుకోమని చెప్తుంటున్నాడు. ఏమని? మరలా ఆ వాక్యం చదువుదాం. 2 కొరింథీ 13:5 మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. ఇది చాలా ప్రాముఖ్యమండి. నీకు మొట్టమొదటిగా నీకున్న విశ్వాసము, ముందు నువ్వు ఏ విశ్వాసంతో వచ్చావో ఆ విశ్వాసం నీలో ఇప్పుడు ఉందా అని అడుగుతున్నాడు దేవుడు. అట్టి గొప్ప విశ్వాసంతో నువ్వు వెంబడిస్తున్నావా? ప్రకటన గ్రంథంలో మనం చూసిన రీతిగా ఆ విశ్వాసం నువ్వు గట్టిగా చేపట్టి నువ్వు వెళ్తున్నావా? లేకపోతే ఎన్నో విధాలైనటువంటి శోధనలకు నువ్వు గురై నువ్వు విశ్వాస భ్రష్టుడు అవుతున్నావా అని అడుగుతున్నాడు ఇక్కడ. చూడండి ఏమన్నాడు? మీరు చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మనల్ని మనం ఏం చేసుకోవాలటండి? పరీక్షించుకోవాలి. నీకు ఎవరైనా గ్లాసులో మంచినీళ్ళు ఇస్తే దాన్ని వెంటనే తాగేస్తావా? ఏం చేస్తావు? నీకు ఇచ్చిన గ్లాసు నువ్వే ఏం చేస్తావండి? పరీక్షించుకుంటావు. ఎందుకంటే దాని లోపల ఏదైనా మలినం ఉందా అనేది
నీ గ్లాసు నువ్వే పరీక్షించుకొని త్రాగుతావు కదా. అట్లాగే అంటున్నాడు, నీకున్న విశ్వాసం నీవే పరీక్షించుకో, నీవే పరీక్షించుకొని మరి నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. మనము భ్రష్టులు ఎప్పుడవుతారు? భ్రష్టులు ఎట్లా అవుతారు చెప్పన్నా? యోబు ఏమాత్రం కూడా దేవుణ్ణి ఆ మాటలు పలకకపోతే, భార్యకు లోబడితే భ్రష్టుడైపోతాడు. అబ్రహాము ఏమాత్రం కూడా భార్య మాటలు విన్నట్టయితే, దేవుని మాటలు వినకుండా ఆయన వెళ్తున్నట్టయితే భ్రష్టుడైపోతాడు. అలాగే వీళ్ళు భ్రష్టులైపోయారు. ఎవరు? అననీయ సఫీరలు. భ్రష్టత్వాన్ని మనకు తెచ్చిండ్రు ఇద్దరు, ఆదాము అవ్వలు. లేకపోతే ఎలా ఉండును? కానీ ఇప్పుడు దుఃఖము, బాధ, వేదన, మరణము అన్నీ కూడా వచ్చేసినాయి వాళ్ళ ద్వారా. అవన్నీ భరిస్తూ ఉంటున్నాం. అందుకని ఎలా ఉన్నావు? ఏ రీతిగా జీవిస్తున్నావు? నువ్వు భ్రష్టులు కాకుండా ఉండాలని ప్రభు యొక్క ఆశ. అందుకనే ప్రభు బల్ల మనకు పెట్టాడు, పరీక్షించుకోమని. ప్రతి వారము పరీక్షించుకోవడం ఎందుకంటే నువ్వు భ్రష్టుడు కాకుండా ఉండాలని. 6వ వచనం ఏమన్నాడండి? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. పౌలుతో పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈ మాటలు చెప్తూ ఉంటున్నాడు. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము. దేవుని యొక్క వాక్యం ఇంతవరకు మనందరితో, ఎందుకంటే మీరు భ్రష్టులు కారని నేను తెలుసుకుంటున్నానన్న నమ్మకం మనలో ఎందుకు వస్తుందంటే, నువ్వు భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరీక్షించుకుంటూ నువ్వు వెళ్తేనే మంచిగా ఉంటుంది. మన ఉదాహరణ చెప్పాలంటే మీకు అర్థం కావడానికి, మనకు 4 గ్లాసులు వాటర్ ఎవరైనా ఇచ్చినప్పుడు నువ్వు అలాగే చూడకుండా నువ్వు తాగేస్తావు అనుకో, అందులో ఏదైనా చెత్త ఉండి నీకు అభ్యంతరంగా కనిపిస్తుంది అనుకో, అప్పుడు పక్క వాళ్ళు ఏమంటారు? అయ్యో అది చూసుకోవా అమ్మా అంటారు. ఒకవేళ అందరూ ఒకేసారి అలాగ తాగింటనుకో, మంచిగా ఉన్నారనుకో, అప్పుడు ఏమో నీ గుర్తు, మీరు భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము. ఆ పిల్లలు పాపం 2 అక్క చెల్లెళ్ళు మామిడి పనులు తిన్నారు. వాళ్ళు మంచి అనుకుని టగటగా లాగేశారు. ఒక్కొక్కరు 10 తిన్నారట. కానీ 2 ఏమైపోయారు? చనిపోయారు 2. ఆ తర్వాత కొన్ని చోట్ల మనకు భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు ఆ భోజనం తిన్న వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? అస్వస్థతకు గురవుతారు. ఒకవేళ మంచిగా ఉన్నారనుకోండి, మనం కూడా తిన్నాం మామిడి పనులు, అందరు తిన్నారు కదా, మనం బ్రతికున్నామంటే మీరు బెస్ట్ అన్నట్టుగా. అదే చెప్తున్నాడు అక్కడ. మీరు భ్రష్టులు కారని నిరీక్షిస్తున్నాము అని అంటున్నాడు. మీరు మంచిగా ఉన్నారు, మీరు మంచి చూచి సరి అనేది చేస్తూ ఉంటున్నారు ఈ విషయంలో. అయితే దేవుని విషయంలో నువ్వు అలాగ ఉండాలని ప్రభు కోరుతుంటున్నాడు. నీకు ఇచ్చిన దాన్ని గట్టిగా చేపట్టుకో. నీకున్న మొదటి విశ్వాసంను నువ్వు గట్టిగా చేపట్టు. అక్కడ ఏమన్నాడు? ప్రకటన గ్రంథంలో మనం చూసాం కదా, ఆరాధనలో, నీకున్న మొదటి ప్రేమను నువ్వేం చేయాలి? ప్రకటన 2వ అధ్యాయము 4వ వచనం ఏమన్నాడు? ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. జాగ్రత్త. ఒకప్పుడు ఉన్న విశ్వాసంలో పోరాటము, ఏది చూసినా ఇది దేవుని కొరకు, దేవుని యందు విశ్వాసము, దేవునినే ముందుకు పెడుతున్నా. ఇప్పుడు మనం ఏమైపోతున్నాం? ఒకటి జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, మనం ఎంత దేవుని వాక్యం పక్కకు పెట్టి, మనం ఎంత చదివి ఉద్యోగం సంపాదించినా మనం చివరి గమ్యం ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఈ గ్రంథం అంతా అడగడు దేవుడు. అక్కడ ఉన్నాడుగా అలెగ్జాండర్ వాడైనా ఏమైనాడైనా విద్యావంతుడే, కానీ లేఖనములందు ఎలాంటి వాడండి? ప్రవీణత కలిగినటువంటి వాడు. అది కావాలి దేవునికి. ఇదంతా నీ లోకంలో తల్లిదండ్రులకు కావాలి, లోకానికి కావాలా ఈ విద్య? ఏది? ఈ ఉన్న పోని అన్ని చదువులన్నీ వాళ్ళకి కావాలి. కానీ ఏనాడైనా మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని దగ్గరికి వెళ్తాం. ఈ విద్య చాలా ప్రాముఖ్యమైనది. లేఖనములు చాలా ప్రాముఖ్యమైనవి. వాటి యందు నువ్వు విశ్వాసం ఉంచి వెళ్తూ రావాలి. అదే నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది?
పరలోకాన్ని తీసుకెళ్తుంది. ఆ లేఖనములు ఈ లోకంలో నీకు నెమ్మదిని, శాంతిని, మరి నిబ్బరం కలిగి జీవింపజేస్తుంది ఈ లేఖనం. మీరు గమనించండి, దేవుని బిడ్డలకు వేరే వాళ్ళకు వారికి ఎప్పుడు కూడా చంచలత్వము, అడావుడి, రకరకాలుగా ఉంటారు. కానీ దేవుని బిడ్డలు ఎలా ఉంటారండి? అక్కడ ఊరు మునిగిపోయినా, తుఫాను వచ్చినా వీరు నెమ్మదిగా ఉంటారు. వీళ్ళు ఎందుకు? ప్రభు ఇచ్చాడు, అది ప్రభువు అనుగ్రహించినాడు. అది లేఖనముల ద్వారా ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుని ద్వారా మనకు అది ఇచ్చింటున్నాడు. కాబట్టి నేను ఎలా ఉంటున్నాను? కేవలం విశ్వాసమందు నువ్వు పట్టుదల కలిగి నిలకడగా ఉండడము ఆయన యొక్క చిత్తం. అదే ఆయన కోరుతుంటున్నాడు. కాబట్టి మనం పరీక్షించుకుందాం, యోగ్యంగా బలలో చేయిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడ మరి నీకున్న మొదటి విశ్వాసం నుండి నువ్వు తప్పిపోయావా? ఇప్పుడు ఎలా ఉన్నావు? ఎలాంటి జీవితం జీవిస్తూ ఉంటున్నావు? మన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి మనం పరీక్షించుకుని యోగ్యంగా మనము చేయిద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.